భారత్ లేక న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన 5వ టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయాన్ని సాధించింది. నిజం చెప్పాలి అంటే భారత జట్టు 4వ టీ20 మ్యాచ్‌లో అంటే వైజాగ్ మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ కూడా దానికి 100 రెట్లు ప్రతీకారాన్ని 5వ టీ20 మ్యాచ్‌లో గెలుచుకుంది. అయితే ఇక ఈ సిరీస్ అప్పటికే గెలిచేసినప్పటికీ కూడా భారత్ ఈ టీ20 వరల్డ్ కప్‌కి ముందు ఈ సిరీస్‌నైతే మాత్రం చాలా చక్కగా ఉపయోగించుకుంది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ కానీ, ఇషాన్ కిషన్ కానీ, ఇలాంటి కొద్దిగా ఫార్మ్‌కి సంబంధించి తడబడుతున్న ఆటగాళ్ళందరూ కూడా మంచిగా ఫార్మ్ సంపాదించుకొని, బాగా రాణించడం జరిగింది. ఇక అభిషేక్ శర్మ, రింకు సంగతి చెప్పనే మనం అవసరం లేదు. అయితే ఆహ్, సంజు శాంసన్ మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా మంచిగానే వాళ్ళు రాబట్టారు అంతా కూడా. ఇక శివం దుబే, బౌలింగ్‌లో హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ అదరహో అనిపించారు. అయితే ఇక దీనిపైన మన భారత జట్టు దిగ్గజాలు ఏమన్నారు అనేది గనక చూస్తే మొట్టమొదటిగా మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అయితే సూపర్ హ్యాపీ అయిపోయాడట. అయితే రోహిత్ శర్మ ఏమన్నాడంటే, భారత్‌కి ఇప్పుడు మరొకసారి టీ20 వరల్డ్ కప్‌లో సత్తా ఏంటో నిరూపించుకునే ఒక అవకాశం అయితే దక్కింది. టీ20 వరల్డ్ కప్‌కి ముందు ఆటగాళ్ళందరికీ కూడా భలే ప్రాక్టీస్ దొరికింది. ఇంతకు మించిన ప్రాక్టీస్ బహుశా ఏ జట్టుకి దొరకలేదు. అయితే జట్టులో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ 100% ఇవ్వడమైతే జరిగింది. మంచి టెక్నికల్ యాస్పెక్ట్స్‌తో అందరూ కూడా బాగా ఆడారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఏ నిమిషంలో ఏం జరుగుతుంది అనే ఛాలెంజింగ్ గేమ్స్‌ని కూడా ఈ 5 టీ20 మ్యాచ్‌ల్లో ఆడడం జరిగింది. అందులోనూ న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్టుతో ఆడటం భారత్‌కు చాలా కలిసొచ్చిన అంశం. ఈ మొత్తం సిరీస్‌లో నాకైతే సూపర్‌గా అనిపించిన వ్యక్తి ఎవరో కాదు అభిషేక్ శర్మ. తన హార్డ్ హిట్టింగ్ నిజంగా అదరహో అనిపించింది. కాకపోతే తను ఒక్కొక్కసారి ఈ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరుగుతున్నాడు. అది కొద్దిగా గమనించాల్సిన విషయం. ఓపెనర్‌గా తన పైన ఎంత ఒత్తిడి ఉంటుందో, అందులోనూ టీ20 ఫార్మాట్ అంటే ఓపెనర్ విషయంలో ఎంతగా అది ప్రభావితం చేస్తుందో నాకు బాగా తెలుసు. అందుకనే ఆ విషయంలో మాత్రం అభిషేక్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే భారీగా షాట్లు కొట్టాలని కాకుండా అట్‌లీస్ట్ పవర్ ప్లేలో కొంతవరకు వికెట్లు పోకుండా పరుగులు రాబట్టగలిగే అంచనాను వేసి ఆ శక్తిని పుంజుకోవాలి. అప్పుడు అభిషేక్ శర్మని మించిన ఆటగాడు ఉండడు. ఇక ఓవరాల్‌గా సూర్యకుమార్ యాదవ్ కూడా తన కెప్టెన్సీలో 100కి 100 మార్కులు వేసుకున్నాడు. కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉంటూనే చాలా బాగా రాణించాడు అంటూ పేర్కొన్నాడు. ఇక దినేష్ కార్తిక్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, సంజు శాంసన్ ప్రస్తుతం అయితే ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు, తడబడుతున్నాడు. గతంలో చెప్పినట్టు తనకి మంచి స్థానం ఇస్తేనే అంటే ఖచ్చితంగా నీ స్థానము అయితే వరల్డ్ కప్‌కి కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది అని కనుక తనకి ధీమానిస్తే తను ఖచ్చితంగా రాణిస్తాడు. అయితే ఫోర్త్ టీ20 మ్యాచ్‌కి ముందు అదే జరిగింది. అయితే అప్పుడు తను అట్‌లీస్ట్ 23 పరుగులైనా చేసి ఫామ్‌లో కనిపిస్తున్నట్టు నాకు అర్థమైంది. కాకపోతే తనకి ప్రాక్టీస్‌లేమి కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రాక్టీస్ సెషన్స్‌లో తను తన బలహీనతల పైన కాన్సంట్రేట్ చేయట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. అలా గనక కాన్సంట్రేట్ చేయకుండా తనకొచ్చిన ఆటనే మళ్ళీ మళ్ళీ ఆడుతుంటే మాత్రం చాలా తప్పు. తను ఇమ్మీడియేట్‌గా తన ఆటను సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే సంజు శాంసన్ సొంత ప్లేస్ అయిన తిరువనంతపురంలో కూడా తను విఫలమవ్వటం ఒక రకంగా తనకి ఒక బ్యాడ్ సైన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే తనకిచ్చిన అవకాశాలని తను అస్సలు అందిపుచ్చుకోవటం లేదు అంటే మాత్రం అది కరెక్ట్ కాదు అంటూ దినేష్ కార్తిక్ వ్యాఖ్యానించాడు. ఇక ఆ తర్వాత రిషబ్ పంత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిజానికి ఈ సిరీస్ నిజంగా చాలా పెద్ద అద్భుతం. ఈ సిరీస్ మొదలయ్యే ముందు ఇషాన్ కిషన్ విషయంలో నేను ఎంతో పాజిటివ్ హోప్‌తో ఉన్నాను. నా నమ్మకాన్ని నిలబెడుతూ తను చాలా బాగా ఆడాడు. యెస్, నేను ఆడలేకపోయినప్పటికీ కూడా నాలో అంటే ఇషాన్ కిషన్‌ని నేను చూసుకోవడం అయితే జరిగింది. ఇషాన్ కిషన్‌ని నాలో నేను చూసుకోవడం అయితే జరిగింది. తన హార్డ్ హిట్టింగ్, తన బెరుకు, భయం లేని ఫియర్‌లెస్ గేమ్ నిజానికి చాలా అంటే చాలా అవసరం. కాకపోతే ఇక్కడ టీ20 ఫార్మాట్‌లో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటి 3 వికెట్లు గనక పడిపోతే జట్టు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఆటగాళ్ళు కుదురుకోవాలి. అయితే టీ20 ఫార్మాట్ అనేది చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్ గేమ్. కత్తి మీద సాము లాంటిది. ఏ నిమిషంలో, ఏ ఓవర్‌లో, ఏ బంతిలో ఏదైనా జరగొచ్చు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్టీస్ సెషన్స్ చాలా బాగా చేయాలి.
ఆఫ్‌కోర్స్ ఇప్పుడు 5 టీ20 మ్యాచెస్ తర్వాత ఖచ్చితంగా ఆటగాళ్ళకి బ్రేక్ అయితే కావాలి. ఆ బ్రేక్‌ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ బౌలర్స్‌లో నిజం చెప్పాలంటే వరుణ్ చక్రవర్తి, హర్షదీప్, బూమ్రా ఒకళ్ళేంటి ప్రతి ఒక్కళ్ళు రాణిస్తున్నారు. అసలు టీ20 ఇంత స్ట్రాంగ్ టీమ్ అయిపోతుందని నా కళ్ళ ముందు నేను నమ్మలేకపోతున్నాను అంటూ చీరప్ అంటూ వరల్డ్ కప్ మనదేనంటూ ఖచ్చితంగా తీసుకురావాలి అంటూ పేర్కొన్నాడు. అయితే రిషబ్ పంత్‌కి బాధగా ఉన్నప్పటికీ కూడా తను అంటే ఈ సీరీస్‌లో తను లేదు అన్న బాధ ఉన్నప్పటికీ కూడా హ్మ్, భారత్ గెలిచింది అన్న సూపర్ డూపర్ హ్యాపీనెస్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది అంటూ పేర్కొన్నాడు. ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పాలి అంటే రిషబ్ పంత్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఈ సీరీస్ గెలిచినందుకు. అయితే ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే ఆట చాలా రంజుగా కొనసాగుతోంది. ఇటువంటి ఆటను ఎప్పుడూ అభిమానులు ఇష్టపడుతూ ఉంటారు. అయితే టీ20 వరల్డ్ కప్‌కి కన్నా ముందు ఇటువంటి సీరీస్ నిజంగా టీ20 వరల్డ్ కప్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచేస్తుంది. అయితే ఎప్పుడు కూడా ఆట అనేది చాలా రిలాక్స్డ్‌గా ఆడాలి. ఎక్కువగా స్కోర్ బోర్డ్ మీద కన్నా కూడా బౌలర్స్ మీద, మన బ్యాటింగ్ తీరు పైన, బంతి కరెక్ట్‌గా సెంటర్‌కి కనెక్ట్ అవుతుందా లేదా అనే విషయం పైన కాన్సంట్రేట్ చేయాలి. ఇక బౌలర్స్ కూడా ఈసారి ఈ జట్టులో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. బౌలర్స్ చాలా సందర్భాలలో ఆటను మలుపు తిప్పేస్తుంటారు. ఒక బంతి చాలు, ఒక వికెట్ చాలు, లేదంటే బ్యాట్స్‌మెన్స్ కూడా ఒక 6 చాలు. అది ఏ రకంగా మార్చేస్తుందో మనకి తెలీదు అంటూ పేర్కొన్నాడు. ఇక సురేష్ రైనా వ్యాఖ్యానిస్తూ వరల్డ్ కప్‌లో మీరందరూ అనుకున్నట్టుగా అభిషేక్ శర్మో, లేకపోతే ఇషాన్ కిషనో, లేదా సూర్యకుమార్ యాదవో కాదు. అద్భుతంగా రాణించి సెంచరీతో దుమ్ము రేపే ఆటగాడు మరొకడు ఉన్నాడు. అతనే సంజు శాంసన్. మీరందరూ ఇప్పుడు తన విషయంలో ఇలా ఫీల్ అవుతున్నారు కానీ, సంజు శాంసన్ మాత్రం సూపర్ హ్యాపీ అయిపోతాడు. తన బ్యాటింగ్‌కి అందరూ ఫిదా అయిపోతున్నారు. నాకు తన ఒక మొమెంటం అర్థమైంది. తన విషయంలో కొద్దిగా ఫోకస్ అండ్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా సంజు రాణిస్తాడు అంటూ పేర్కొన్నాడు.